మొట్టమొదటిసారిగా తల్లులను ప్రోత్సహిస్తూ తమ పిల్లలను బడికి పంపండి చాలు, బడికి పంపించినందుకు తల్లులకు ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి అనే కార్యక్రమం. పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి కూడా తమ పిల్లలను చదివించేందుకు ఇబ్బంది పడకూడదు అని, అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని పెద్ద చదువులకు పూర్తి ఫీజులతో విద్యా దీవెన, వసతి దీవెన అనే కార్యక్రమం. ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులను ఈరోజు మన డిగ్రీలతో అనుసంధానం. డిగ్రీలలో ఈరోజు మ్యాండేటరీ ఇంటర్న్షిప్. నేను అడుగుతా ఉన్నాను, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగిందా? పిల్లల చదువుల మీద ఇంత ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఏమన్నా గతంలో జరిగిందా అక్క? గతంలో జరిగిందా? గతంలో ఎప్పుడైనా జరిగిందా తమ్ముడు? అక్క చెల్లెమ్మలకు మొట్టమొదటిసారిగా ఆ అక్క చెల్లెమ్మలను తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా ఆ అక్క చెల్లెమ్మలకు ఓ ఆసరా, ఆ అక్క చెల్లెమ్మలకు ఓ సున్నా వడ్డీ, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తం, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తం. నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ నా అక్క చెల్లెమ్మల పేరిటే. అందులో కడతా ఉన్నవి ఏకంగా 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉన్న ఇన్ని వేల మంది నా అన్నదమ్ములను అడుగుతా ఉన్నాను, నా అక్క చెల్లెమ్మలను అడుగుతా ఉన్నాను, గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు అందాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న జరిగాయా? జరిగాయక్క? జరిగాయక్క? జరిగాయ తమ్ముడు? జరిగాయ తమ్ముడు? అవ్వ తాతలకు గతంలో ఎప్పుడు జరగని విధంగా అవ్వ తాతలకు నేరుగా ఇంటికే వచ్చే 3000 పెన్షన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పథకాలు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఇలా జరుగుతా ఉన్న కార్యక్రమాలు, ఇంటికే పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటికే పౌర సేవలు, ఇంటికే పథకాలు, ఇలా మీ ఇంటికే వచ్చే కార్యక్రమం ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న జరిగిందా? గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్న? జరిగిందే తమ్ముడు? జరిగిందా అక్క? మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా రైతన్నలకు ఈరోజు పెట్టుబడికి సహాయంగా రైతన్నలకు ఓ రైతు భరోసా, రైతన్నలకు ఓ ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోకేనే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్, రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్న పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరిగిందా అన్నా? జరిగిందా అన్నా? జరిగిందా తమ్ముడు? జరిగిందా తమ్ముడు? జరిగిందా అక్క? స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఆటోలు దోలుకునేనా అన్నదమ్ములు, టాక్సీలు దోలుకునేనా అన్నదమ్ములకు ఈరోజు వాహనమిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, ఓ తోడు ఓ చేదోడుతో చిరు వ్యాపారులకు శ్రమజీవులకు అండ, లాయర్లకు కూడా లానేస్తం. ఇలా స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ ఇన్ని పథకాలు ఎప్పుడైనా గతంలో ఇచ్చారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పేదవాడు ఆరోగ్యం పరంగా అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి రాకూడదు అని
పేదవాడి ఆరోగ్యానికి రక్షగా, పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ. ఆపరేషన్ తర్వాత కూడా, రెస్ట్ పీరియడ్లో కూడా ఓ ఆరోగ్య ఆసరా. గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్. ఈరోజు ప్రతి ఇంటి తలుపు తడుతూ కూడా ఈరోజు ఇంటికే ఓ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా పేదవాడికి ఆరోగ్యం పట్ల ఇంత శ్రద్ధ చూపిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. వీటి అన్నింటికీ తోడు ఏకంగా 600 రకాల సేవలు అందిస్తూ ప్రతి గ్రామంలోనూ ఈరోజు గ్రామ సచివాలయం, 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు, అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ. 4 అడుగులు అక్కడి నుంచి వేస్తే అదే గ్రామంలో ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. మరో 4 అడుగులు ముందుకు పోతే అదే గ్రామంలో నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం బడి అక్కడే కనిపిస్తుంది. గ్రామానికే ఈరోజు ఫైబర్ గ్రిడ్ వచ్చింది. నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మలకు రక్షణగా గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, నా అక్క చెల్లెమ్మలకు రక్షణగా ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఒక దిశ యాప్. నేను అడుగుతా ఉన్నా ఇటువంటివి అనేకం ఇప్పుడు మన కళ్ళ ఎదుటే ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఈ విప్లవాలు మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ మాదిరిగా ఇంటికే వచ్చే పాలన, లంచాలు వివక్ష లేని పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు.